హలో అండి, నమస్తే. ఈరోజు బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ మంచి స్పైసీగా తయారు చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారుతూనే అన్నప్పుడు ముందుగానే బెండకాయలని శుభ్రంగా కడుక్కొని మీడియం సైజుకి ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, ఆ విధంగా కట్ చేసుకుని తీసుకుంటే మనకి పూర్తిగా వేగేసరికి ముక్కల్లాగా ఉండి చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకుంటే జిగురు అనేది మనకి తొందరగా తగ్గిపోతుంది. ఇలా కొద్దిగా రంగు మారుతున్నాయి అన్నప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు కారం, పసుపు, ఇంకొంచెం సాల్ట్ వేసుకొని, ముందుగానే మనం సాల్ట్ వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోండి. ఈ ఉప్పు కారాలన్నీ కూడా బెండకాయ ముక్కలకు పట్టే విధంగా ఒక 2 నిమిషాలు వేపుకుంటే మంచి స్పైసీగా టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ.